So, respected members of the press and respected members of the press. ఒకసారి తెలుగులో స్టార్టింగ్ చెప్పండి. ఫస్ట్ మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారో చెప్పండి, మీ ఊరు, జిల్లా, సర్వే నెంబర్, అసలు మీ పేరు మీద ఎప్పుడు వచ్చింది, ఆ ల్యాండ్ మీ పేరు మీద ఎట్లా వచ్చింది, ఏ సంవత్సరంలో ఎవరు కబ్జా చేశారు, అంటే స్టార్టింగ్ మీ పేరుతో స్టార్ట్ చేయాలి. అది కూడా రెస్పెక్టెడ్ చెప్పింది మేడం, మీరు మీ భాషని చెప్పండి అంతే. ఏం చెప్పమంటున్నారు తెలియదు. ప్రింట్ అండ్ ఎలక్ట్రాన్ మీడియా మిత్రులకు నమస్కారం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. మా ఆహ్వానం మన్నించి మీరు ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్కి వచ్చారు. అండ్ ఇది ఒక ఎస్టీమ్డ్ ప్రెస్ కాన్ఫరెన్స్గా, ఇది ఓన్లీ ఒక మీరు న్యూస్ తీసుకోవడానికి కాకుండా ఒక నిజాన్ని బయటికి తీయాలి, ఒక సామాన్య ప్రజానీకానికి న్యాయం కావాలి అని అంటే, నాకు న్యాయం అనేది ఒక పోలీస్ ద్వారా కానీ లేకపోతే ఒక కోర్టు ద్వారా, హానరబుల్ కోర్టు నుంచి కానీ అండ్ గవర్నెన్స్ నుంచి కానీ నాకు న్యాయం జరగలేదు. ఈ సమాజంలోనున్న 4 స్తంభాల్లోని 4వ స్తంభం అనేదే మీడియా. ఈ మీడియా నా యొక్క సమస్యని ప్రజల వరకు తీసుకెళ్ళి మాలాంటి సమస్యలు ఉన్న ఎంతోమంది నోర్లు నొక్కివేయబడుతున్నాయి. ఇది పొలిటికల్ లీడర్స్, తర్వాత ల్యాండ్ మాఫియా అండ్ పోలీసులు ఏమీ చెయ్యని వాళ్ళ నిర్లిప్తత, దానివల్ల ఎంతోమంది అమాయకులు వాళ్ళ యొక్క భూములు పోగొట్టుకుంటున్నారు, ఆస్తులు పోగొట్టుకుంటున్నారు. ఎస్పెషల్లీ ఇది ఈ రాష్ట్రంలోని ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్పు ఉంటుందని, స్త్రీకి ఒక గౌరవం, రెస్పెక్ట్ ఉంటుందని, ఒక రైతుకి ఒక రెస్పెక్ట్, అతని ఆస్తులు కాపాడుతారని చెప్పి ఒక నమ్మకంతో ముందుకు వస్తే, ఈరోజు నేను అడ్వకేట్ ఏటీడీ దేవకి లక్ష్మీరెడ్డి అండ్ హైదరాబాద్లో ఉంటాను అండ్ పర్మనెంట్ రెసిడెంట్ ఆఫ్ న్యూజిలాండ్. ఇక్కడ హైదరాబాద్లోని హైదరాబాద్ మహబూబ్ నగర్ జిల్లా తిరుమలాపూర్ గ్రామం రాజాపూర్ మండలంలోని మా హస్బెండ్కి వాళ్ళ పూర్వీకుల ఆస్తి 40 ఎకరాలు ఎన్నో కొన్ని తరాల నుంచి వస్తున్నది. అలాగే నా హస్బెండ్కి కూడా అతని పూర్వీకుల ఆస్తి వాళ్ళ తాత ముత్తాతల దగ్గర, తల్లిదండ్రుల దగ్గర నుంచి వాళ్ళకి వచ్చింది. ఈ భూమి యొక్క ప్రత్యేకత ఏంటి అని అంటే, నిజాం ప్రభుత్వం నుంచి కూడా మా తాత ముత్తాతల అత్తగారులు అందరూ వాళ్ళు దానిని శిస్తు కట్టుకుంటూ కొన్ని సంవత్సరాలు బండి వెనక బండి కట్టి అని వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళి హైకోర్టులో వేసి ఆ భూమిని ఏదైతే వాళ్ళు కాపాడుకున్నారో, ఈరోజు ఆ భూమి యొక్క అస్తిత్వానికే ప్రాబ్లం వచ్చింది. సో నేను ఎన్ఆర్ఐని, పర్మనెంట్ రెసిడెంట్ ఆఫ్ న్యూజిలాండ్. నేను 3 నెలలు మా హస్బెండ్ ఈ 40 ఎకరాల ల్యాండ్ తిరుమలాపూర్లోని 426 సర్వే నెంబర్ టు 456 సర్వే నెంబర్లో ఉన్నాయి. తిరుమలాపూర్ విలేజ్కి ఆనుకొని దొండ్లపల్లి విలేజ్, అక్కడ 5.14 గుంటలు మొత్తం, ఇది అది పక్కనే ఉన్నది, ఒకే సింగిల్ బిట్గా. అండ్ ఈ భూమి మాకు తాత ముత్తాతల నుంచి వచ్చింది కాబట్టి దీన్ని మాకు అమ్మే హక్కు కూడా లేదు. ఓన్లీ పిల్లల అవసరార్థం ఏదన్నా అమ్మవలసి వస్తే వాళ్ళ పెళ్ళిళ్ళకో చదువుతో తప్పించి మా సొంత డెవలప్మెంటల్ యాక్టివిటీస్కి మాకు అమ్ముకునే హక్కే లేదు. అయితే 2008లో మా హస్బెండ్ మళ్ళీ మళ్ళా బయటికి వెళ్ళబట్టి ఆ భూమిని నా పేరు మీద మా అత్తమామల సలహా మేరకు నాకు రిజిస్టర్డ్ గిఫ్ట్ డీడ్ చేశారు 2008లో. ఈ రిజిస్టర్డ్ గిఫ్ట్ డీడ్ చేసిన తర్వాత ఈ భూమిని 40 ఎకరాలు 5 చిన్న చిన్న బిట్లుగా చేశారు. అది భవిష్యత్తులో ఏదన్నా లోను అది పెట్టుకోవడం కోసం అని చెప్పి 2008 రిజిస్టర్డ్ గిఫ్ట్ డీడ్ అండ్ అదేంటి పేరు జడ్చర్ల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోనే పక్కా రిజిస్ట్రేషన్ చేశాం. 2010లో పిల్లల చదువుల నిమిత్తం 21 ఎకరాలు మేము ఒక జయ ప్రమోద పార్శ్వ
రీసెర్చ్ ఫౌండేషన్ ట్రస్ట్, జేపీపీ రీసెర్చ్ ఫౌండేషన్ స్పిరిచువల్ ట్రస్ట్కి ఈ 21 వాళ్ళు ఒక భూమిని చూస్తున్నారు కావాలని, మేము కూడా కొంత పిల్లల చదువు నిమిత్తం అమ్ముదాం అనుకున్నాము. ఆ సందర్భంగా మేము ఆ భూమిని రిజిస్ట్రేషను డిసెంబర్ 18, 2010లో పక్కా రిజిస్ట్రేషను సంస్థకి చేసేసాం. 24 అనుకున్నాం, కానీ 21 ఎకరాలు మాత్రమే పాస్బుక్కి ఎక్కింది. డాక్యుమెంట్ నెంబర్ 6306 ఆఫ్ 2010. సో 2010లోని అమ్మేసిన భూమిని మళ్ళీ 2023 మే 11 వరకు కూడా అది సంస్థ ఆధీనంలోనే ఉంది. ఆ భూమి ఆ సంస్థ ఆధీనంలో ఉన్నప్పుడు సంస్థ కర్ణాటక రాష్ట్రానికి చెందింది, వాళ్ళ హెడ్ ఆఫీసు. దాని మూలంగా ఏమైందంటే భూమిని నాకే చూసుకోమని, కబ్జాదారుల నుంచి కాపాడమని నన్ను దానికి చైర్మన్గా చేశారు ఆ సంస్థ లైఫ్ ట్రస్టీలు. ఈ సందర్భంగా 2023లోని సంస్థకి కొంచెం డబ్బులు కావాల్సి వచ్చి వాళ్ళు లిక్విడేట్ చేసుకుందామని చెప్పి మళ్ళా నాకు వచ్చి మీరు ఈ భూమి కావాలంటే కొనుక్కోండి అన్నప్పుడు, అప్పటికి నా పిల్లలు చదువులు కంప్లీట్ అయిపోయాయి. అలాగే నేను కొన్ని భూములు అమ్ముకొని నా దగ్గర ధనం ఉన్నది కాబట్టి నేను మళ్ళా గురువు గారి దగ్గర నుంచి తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకు అనంటే ఈ భూమికి ఒక ప్రత్యేకత ఏంటి అనంటే ఇది హెరిటేజ్ ఆఫ్ అవర్ ల్యాండ్ అండ్ ఇట్ ఈస్ అ ప్రైడ్ ఆఫ్ అవర్ ల్యాండ్ అండ్ సెంటిమెంట్ ఫర్ ద ఫ్యామిలీ. ఆ సెంటిమెంటల్ వాల్యూతోని గురువు గారు ఆఫర్ చేసిన ప్రైజ్కి మేము ఆ భూమి మళ్ళా తీసుకొని 23 ఎకరాలని మేము మా ఆధీనంలో పెట్టుకొని మేము దాంట్లో వ్యవసాయం అదంతా చేసుకుంటాం. అయితే ఈ భూమిలోని ఒక 100 సంవత్సరాల ఓల్డ్ హౌస్ ఒకటి ఉంది. అండ్ అందులోని మ్యాంగో గార్డెన్ అండ్ పొలాలు అన్నీ ఉండగా, సో ఈ భూమిలోని ఒక హెరిటేజ్ ఇల్లు, అందులో మా హస్బెండ్ పుట్టిన ఇల్లు, వాళ్ళ తాత ముత్తాతలు పుట్టి పెరిగిన ఇల్లు, 100 సంవత్సరాల సమాధులు, 1923 నుంచి వాళ్ళ తాత ముత్తాతల సమాధులు అన్నీ ఉన్నాయి. ఇదంతా చిన్న సంస్థానం లాగా ఉన్న ఈ 40 ఎకరాల ల్యాండ్ని అందులో 20 ఎకరాలు గురువుకి అమ్మేసినప్పటికీ కూడా అది నా అధీనంలో ఉండి ఆ 21 ఎకరాల్లో కూడా నేను వ్యవసాయం చేస్తూ దాని మీద నుంచి వచ్చిన ఆదాయాన్ని నేను మళ్ళీ గురువు గారికి పంపిస్తూ ఉండేదాన్ని. దాని విత్ రసీప్తోని అండ్ బ్యాంక్ అకౌంట్లో వేసేదాన్ని. అది 2023లోని మళ్ళీ నేను వాళ్ళు అమ్ముతానంటే మళ్ళీ నేనే కొనుక్కున్నాను. అయితే ఈ 40 ఎకరాల్లోని 7 ఎకరాల భూమి మాత్రం ఆల్రెడీ కబ్జా గురైంది వీళ్ళ మనిషి ద్వారానే. 216లో లీజు తీసుకుంటానని చెప్పి లీజ్ డాక్యుమెంట్ని విక్రయ పత్రం అని చెప్పి తెలుగులో రాసుకొని దాన్ని రిజిస్టర్ చేసుకున్నారు. మేము బెంగళూరులో ఉండడం వల్ల మాకు ఆ విషయం తెలియలేదు. విషయం తెలియగానే నేను సీనియర్ ప్రిన్సిపల్ సివిల్ జడ్జి కోర్టులో నేను క్యాన్సిలేషన్కి పెట్టాను. పెట్టిన తర్వాత ఆ కేసు ఇప్పుడు నడుస్తుంది. సో నేను ఇప్పుడు 33 ఎకరాల గురించి నేను మాట్లాడుతున్నప్పుడు ఇది 223లోని నేను ఆ ల్యాండ్ మళ్ళా కొనుక్కున్నాను. ఇంతవరకు ఇది సెకండ్ ఫేజ్. అయితే నేను ఇక్కడ లక్ష్మీనారాయణ గౌడ్ అనే ఒక వ్యక్తి, అతను రంగారెడ్డి గూడెంకి చెందిన అతను అనిరుద్ రెడ్డి బినామీ. అనిరుద్ రెడ్డి అంటే అతను ఎమ్మెల్యే ఆఫ్ జడ్చర్ల కాన్స్టిట్యుయెన్సీ. అది కూడా మాకు ఎలా తెలిసిందంటే అతని బ్యాంక్ స్టేట్మెంట్లన్నీ కోర్టులో పెట్టినప్పుడు దాంట్లో మనీ ట్రాన్సాక్షన్స్, బినామీ ట్రాన్సాక్షన్స్ అన్ని ఉండబట్టి మేము ఇతనే చేయించాడని మాకు తెలిసింది. అయితే నేను 2017లోని ఆ భూమి నా పేరు మీద లేదు. నేను ఎప్పుడు కొనుక్కున్నాను? మళ్ళీ 2023లో కొనుక్కున్నాను. 17లోని గురువుగారి పేరు మీదే ఉన్నది, సంస్థ పేరు మీదే ఉంది. అయితే లక్ష్మీనారాయణ గౌడ్ అనే అతను నేను చిన్న కారు రైతుని అని చెప్పి తను ఏం చేశాడంటే నేను ఓరల్ అగ్రిమెంట్ చేశానంట. ఇప్పుడు నా భూమి ఖరీదు 40 నుంచి 80 కోట్ల ఆస్తి. నేను ఓరల్ అగ్రిమెంట్ చేశాను 20 ఎకరాలని చెప్పి దానిని 7 ఏళ్ల క్రితం ఓరల్ అగ్రిమెంట్ చేశానంట. ఓరల్ అగ్రిమెంట్ చేయడానికి ఆ భూమే నా పేరు మీద లేదు. అండ్ 23లోని నేను ఎప్పుడైతే ఆ భూమిని 23 మే 11న కొనుక్కున్నానో వెంటనే 2023 డిసెంబర్ 23కి ఏం చేశారంటే వాళ్ళు ఒక అగ్రిమెంట్ తయారు చేసుకొని రెడీగా పెట్టుకున్నాడు. అది మనకు తెలియదు. అదంటే ఏంటంటే ఒక ప్లాన్డ్ ఆర్కెస్ట్రేటెడ్ క్రైమ్ కాన్స్పిరసీ జరిగింది ఇక్కడ బినామీ ట్రాన్సాక్షన్స్, ఫోర్జ్డ్ డాక్యుమెంట్స్, వీటన్నిటితో కలిపి వాళ్ళు ఏం చేశారంటే రెడీ చేసి పెట్టుకున్నారు. నేను 2024 అక్టోబర్ 18న
మా హస్బెండ్ మెడికల్ ఎమర్జెన్సీ కోసం అని చెప్పి నేను న్యూజిలాండ్ వెళ్ళవలసి వచ్చింది. నేను న్యూజిలాండ్ పర్మనెంట్ రెసిడెంట్ని. మాకు అక్కడ మెడికల్ ఎయిడ్ అనేది ఫ్రీగా ఉంటుంది కాబట్టి నేను ఆ మెడికల్ ఎయిడ్ కోసం నా హస్బెండ్ తీసుకొని పాప డెలివరీ అవ్వడం నా అవసరం ఉంది కాబట్టి నేను వెళ్ళాను. నేను నవంబర్ 2024కి బ్యాక్ వద్దాం అనుకున్నాను. కానీ అక్కడ మా హస్బెండ్ సీరియస్ ఇల్నెస్ సర్జరీ వల్ల నేను నా జర్నీని నా ప్రయాణాన్ని January 2025కి నేను పోస్ట్ పోన్ చేసుకున్నాను. ఈ లోపల అక్కడ నేను నా పిల్లలతో అందరితో హాలిడే ఎంజాయ్ చేస్తుంటే 29 డిసెంబర్ 2025లో అక్కడ మా భూములు చూస్తున్న పిల్లోడు, వాళ్ళు కూడా నైబర్ ల్యాండ్ ఓనర్సే, ఆ పిల్లోడు మేడం ఎవరో వచ్చి జేసీబీలతో మీ పొలం అంతా దున్నేస్తున్నారు అని చెప్తే నేను ఆ వీడియో కాల్తో తీసుకెళ్లి బాబు ఎవరు కావాలి నీకంటే మా బాస్ చెప్పాడు నేను చేస్తున్నాను అని అన్నాడు. ఆ తప్పుడు వ్యవహారం చేస్తుంది ఎవరంటే పోలిపల్లి యాదయ్య అనే అతను ఆ ఊర్లో ఉంటాడు. ఆయన ఎస్సీ వర్గానికి చెందాడు. అతను మీద కొన్ని మర్డర్ ఛార్జెస్, సెటిల్మెంట్లు చేయడము, రౌడీయిజము, ఊరికే ఒక రాక్షసులాగా ఉన్న ఆ వ్యక్తి నా భూమిలోకి వెళ్ళి ఒక 4-5 జేసీబీస్ పట్టుకొని మొత్తం అంతా కూలగొట్టేసి పొలం గిల్లం అంతా పాడు చేసేసి వాళ్ళు వెన్నే ఒక 1000 కడీసు ఫెన్సింగ్లు అన్నీ వేసేసుకొని వాళ్ళు చక్కగా భూమిలో కబ్జాలోకి వెళ్ళిపోయారు. వాళ్ళు ఏం చేశారంటే 2024 అక్టోబర్లోని నేను కంట్రీలో లేను అని తెలిసి వాళ్ళు రాంగ్ అడ్రస్కి నోటీసులు పంపించి, నేను అది న్యూజిలాండ్లో ఉన్నాను రాంగ్ అడ్రస్, మళ్ళీ వాళ్లే ఆ నోటీసులు అందుకొని ఆ నోటీసులతోని జడ్జి గారి దగ్గరికి వెళ్ళి వారల్ అగ్రిమెంట్ అని చెప్పి, వారల్ అగ్రిమెంట్ అనేది ఇంకా మన దేశంలో నడుస్తుందో లేదో నాకైతే తెలీదు, ఈ వారల్ అగ్రిమెంట్ తోని వాళ్ళు ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నారు. ఫ్రాడ్. ఆ భూమి నా పేరు మీద లేదు అండ్ ఆ డబ్బులు కూడా 6 లక్షలేమో నా అకౌంట్లో వేసి 45 లక్షలు క్యాష్ ట్రాన్సాక్షన్ చేశారు. ఇది ఆర్బీఐ గైడ్ లైన్స్కి విరుద్ధం. ఒక చిన్న 1 రూపీ స్టాంప్ పేపర్ మీద ఆర్బీఐ గైడ్ లైన్స్ వ్యతిరేకంగా ఒక రసీదు తయారు చేసి 51 లక్షలకి, నేను అతనికి 56 లక్షలకి నా భూమిని వారల్ అగ్రిమెంట్ చేశానని చెప్పి దానిని రిటర్న్ అగ్రిమెంట్ చేశారు. ఇది ఎవరన్నా వింటే నోటితో నవ్వుతారో మరేంటో నాకు తెలియదు. సో ఈ సినారియోలో ఏమైందంటే వాళ్ళకి ఇంజెక్షన్ ఆర్డర్ వచ్చేసింది. ఆ ఇంజెక్షన్ ఆర్డర్తోని పొలంలోకి వెళ్ళిపోయారు. ఇంజెక్షన్ ఆర్డర్ అనేది నాట్ టు ఎలినేట్ అంటే అమ్మకూడదు అని అన్నారు థర్డ్ పార్టీకి. కానీ ఆ ఆర్డర్ని పట్టుకొని వాళ్ళు పొలంలోకి వెళ్ళిపోయి ఆ పొలం కబ్జాకి వెళ్ళిపోయారు. కబ్జా కూడా ఎవరు చేపించారు అని అంటే మేము ఆ డాక్యుమెంట్స్ అన్ని న్యూజిలాండ్లో, నాది 25th వరకు నేను ఇండియాకి రాలేను. ఈ విధ్వంసం అంతా January 2028 నుంచి 2025 నుంచి జరగడం మొదలుపెట్టింది. నేను ఏం జరుగుతున్నదో నాకు అర్థం కాలేదు. ఏంటి బాబు ఎందుకు ఇలా చేస్తున్నామని నేను మా అడ్వకేట్స్ని వాళ్ళని పంపించి పోలీస్ కంప్లైంట్ ఇవ్వమంటే పోలీసులు ఇది హై ప్రొఫైల్ కేసు అని తీసుకోలేదు. జనవరిలో పోలీసులు తీసుకోకపోతే ఈ పోలీసుల కాగ్నిజెన్స్ ఆఫ్ అఫెన్స్ వాళ్ళు తీసుకోలేదు కాబట్టి నేను హైకోర్టుకి మా అడ్వకేట్ని పంపిస్తే వాళ్ళు రిట్ ఆర్డర్ వేసి దీనిని వెంటనే కంప్లైంట్ తీసుకోమని చెప్పారు. 2016లో నాకు రిట్ ఆర్డర్ వచ్చింది 1376 ఆర్డర్ నెంబర్ ఆఫ్ 2025 January 10th. కానీ వాళ్ళ ఆర్డర్ని కూడా కంటెంప్ట్ ఆఫ్ ద ఆర్డర్ చేశారు. దీంతో నేను పోలీస్ స్టేషన్కి తిరిగాను. నేను ఇండియాకి వచ్చాక తిరిగాను. నేను త్రూ ద ఫోన్స్ మెసేజ్లు పంపించాను, త్రూ ఈమెయిల్ మెసేజ్లు పంపించాను, త్రూ పోస్టల్ మెసేజ్లు పంపించాను SHOకి, CIకి, SPకి, DGPకి. ఒక్కరి దగ్గర నుంచి కూడా నాకు రెస్పాన్స్ రాలేదు. 2025 January 25th నేను ఇండియాకి తిరిగి వచ్చాను. వచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. వాళ్ళు కేసు తీసుకోకుండా మీ మీద కేసులు బుక్ అయ్యాయి, నీ మీద ఉల్టా కేసులు బుక్ అయ్యాయని ఉల్టా అన్నారు. నా మీద కేసులు బుక్ అయితే నువ్వు కోర్టులో సబ్మిట్ చేసుకో, ఈ కేసు మాత్రం నువ్వు పెట్టాలి. నా ఆస్తి కబ్జా గురైంది 33 ఎకరాలు, అది ఓన్లీ సింపుల్ ఇంజెక్షన్ ఆర్డర్, టెంపరీ ఇంజెక్షన్ ఆర్డర్ అని చెప్పి నేను నెత్తి నోరు ముత్తుకున్నా. వాళ్ళు దాన్ని వినలేదు. January 10th వచ్చిన ఇంజెక్షన్ ఆర్డర్ April 28th వరకు వాళ్ళు కేసు బుక్ చేయలేదు. April 28కి నేను కేసు బుక్ చేయడానికని వెళ్తే SI వచ్చి CI ఆఫీస్లో CA అన్నారు. ఆ CA ఏం చేశాడంటే ఆయన ఆల్రెడీ డిసైడెడ్ మాతోని చెడ్డగా ప్రవర్తించాలని. నేను ఒక అడ్వకేట్ని, నేను ఒక హైలీ క్వాలిఫైడ్ పర్సన్ని, ఓ మదర్ని, ఓ ఎల్డర్లీ పర్సన్ని, నేను ఒక ఎడ్యుకేషనిస్ట్ని అండ్ జయభారతి రెడ్డి స్కూల్స్ అండ్ కాలేజెస్ అండ్ రంగారెడ్డి జిల్లాలో 90లో మేము నడిపాము.
నాకు రాజీవ్ గాంధీ శ్రామిక అవార్డు వచ్చిన ఒక రెస్పాన్సిబుల్ అండ్ రెస్పెక్టబుల్ హ్యూమన్ బీయింగ్ని నన్ను చెప్పులు బయటికి తీసి లోపలికి రమ్మన్నారు. ఎక్కడైనా పోలీస్ స్టేషన్లో చెప్పులు తీసి లోపలికి వస్తారా? దేవాలయం తప్ప చెప్పులు ఎక్కడ తీయం. ఆయన తన షూస్ వేసుకున్నాడు, మమ్మల్ని మాత్రం చెప్పులు తీసి లోపలికి రమ్మన్నారు. మా ఫోన్స్ కాన్ఫిస్కేట్ చేశాడు, హ్యాండ్ బ్యాగ్స్ బయట పెట్టాడు. మమ్మల్ని చాలాసేపు 2 లైన్స్ ఉన్న దాంట్లోని మాతో మాట్లాడుతూ వాళ్ళు ఏం చేశారంటే, ఏంటి నువ్వు మాట్లాడుతున్నావు ఎక్కువ తక్కువ, ఏంటి ఇంత నోరేసుకొని ఇంత లావు ఇంత ఎత్తుకుండా సరిపోయిందా అని నన్ను బాడీ షేమ్ చేసి నాతో దుర్భాషలాడి ఏమనంటే, నువ్వు అనిరుద్ రెడ్డి దగ్గర డబ్బులు తీసుకున్నావంట, నువ్వు సెటిల్మెంట్ చేసుకో, నేను పంచనామా చేస్తాను. నువ్వు సెటిల్మెంట్ చేయడానికి ఇది సివిల్ కేసు కాదు, నువ్వేం సెటిల్మెంట్ కాదు, నువ్వు కేసు బుక్ చేయని చెప్పన్నా. అతనితో నాకు వాగ్వివాదం జరిగింది. నేను బ్యాక్ వచ్చేసాను. 28 ఏప్రిల్ 2025 వచ్చిన తర్వాత మళ్ళీ నేను రాజాపూర్ పిఎస్కి వచ్చాను. ఇది జడ్చర్ల సిఏ నాగార్జున చేసిన ఇది అనమాట. అయితే జడ్చర్ల అతను రామాయంపేట నుంచి వచ్చంటే అతనికి క్రిమినల్ రికార్డు కూడా, ట్రాక్ రికార్డ్ ఈస్ నాట్ గుడ్. అలాంటి అతను మన లా అండ్ ఆర్డర్ కాపాడుతున్నాడు. ఇప్పుడు ఈ రోజు ఏమైందంటే, ఆ రోజు నేను మళ్ళీ బ్యాక్ వచ్చిన తర్వాత నన్ను పోలీస్ స్టేషన్లోని రాత్రి 8 గంటల వరకు పెట్టి, ఒక లేడీ కానిస్టేబుల్ లేకుండా పోలీస్ స్టేషన్లో 6 తర్వాత పెట్టరు. నా మీద బుక్ చేశారు కేసులు 3/14/2024, 93/2025. 93/2025 చీటింగ్ కేసు దుష్యంత్ రెడ్డి నా మీద పెట్టాడు. అదేంటంటే, నేను వారల్గా అతనికి అగ్రిమెంట్ చేశానంట. నాకున్న 22 ఎకరాలు అగ్రిమెంట్ చేస్తే నాకున్న 33 ఎకరాల్లో 3 ఎకరాలు నేను ఏదో ఫైనాన్స్కి నేను ఎవరికో ఇచ్చానంట. అది కూడా నేను రిజిస్ట్రేషన్ చేయలేదు. వితౌట్ ఎనీ వెరిఫికేషన్, వితౌట్ వెరిఫైయింగ్ ద డాక్యుమెంట్ నా మీద అన్యాయంగా ఫాల్స్ కేసు పెట్టాడు. ఎవరు? నాగార్జున సిఐ. అండ్ ఆఫ్టర్వర్డ్స్ ఇంకొకడు వెంకటేష్ అన్న అతను కబ్జా చేసి ఆల్రెడీ మార్క్ అయిపోయిన డాక్యుమెంట్ని తీసుకొచ్చి మళ్ళీ వీళ్ళందరూ కలిసి ఫోర్జరీ కేసు పెట్టారు. సెక్యూరిటీ చెక్ ఇస్తే దాని మీద సెక్యూరిటీ చెక్ పెట్టారు. ఇదంతా ఎట్లా ఉంది అని అంటే, లీగల్ టెర్రరిజం నా మీద అటాక్ అవుతున్నారు. నేను అడ్వకేట్ అయినా కూడా నేను హైకోర్టుకి వెళ్ళి నేను క్వాష్ ఆర్డర్స్ తెచ్చుకొని దాంతో నేను బిఎన్ఎస్ స్టేషన్ బెయిల్ కోసమని పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. లేకపోతే నన్ను అరెస్ట్ చేస్తాను, రిమాండ్ చేస్తానంటే. సో నా మీద బుక్ చేసిన కేసులన్నిటికీ నేను స్టేషన్ బెయిల్ హైకోర్టు నుంచి క్వాష్ ఆర్డర్ తెచ్చుకున్నాను. ఇదంతా ఇలా ఉంటే దాని తర్వాత మొన్న రీసెంట్గా వాళ్ళు 28 ఏప్రిల్ కేసు పెట్టారు. కానీ వాళ్ళు ఆ కేసు మీద ఏ యాక్షన్ తీసుకోలేదు. అందులోని ఆ 3 వర్గాల్ని అతను మా మీదకి ఉసుగొల్పాడు. ఒక గౌడ్ని, ఒక ఎస్టీని, ఒక ఎస్సీని. మేము వాళ్ళ దగ్గరికి, మా పొలాల దగ్గరికి వెళ్తే నీ మీద మేము అట్రోసిటీస్ కేసు పెడతాం, నువ్వు పొలం దగ్గరికి రావద్దు అని మమ్మల్ని పెట్టారు. ఎందుకంటే ఆ వర్గానికి ఒక ఇమ్యూనిటీ ఉంది కాబట్టి ఆ యొక్క పేరు చెప్పి మమ్మల్ని భయపెట్టించారు. నా పొలం 35 ఎకరాలు చుట్టూతా కంచేసి వాళ్ళకు వచ్చిన చిన్న ఇంజెక్షన్ ఆర్డర్, అది కూడా ఏంటంటే నాట్ టు ఎలినేట్ అంటే షుడ్ నాట్ ట్రాన్స్ఫర్ టు ద థర్డ్ పార్టీ, ఐదర్ గిఫ్ట్, సేల్ ఆర్ ట్రాన్స్ఫర్ ఆర్ ద గెటింగ్ లోన్. ఆ ఒక్క ఆర్డర్ పెట్టుకొని మొత్తం నా 3 నుంచి 4 కోట్ల పొలాలు, చెట్లు అన్నిటినీ కూడా వాళ్ళు ఏం చేశారంటే ధ్వంసం చేసి పడేశారు. వాళ్ళు ఏంటి అంటే, ఒక పోలీస్ ఆఫీసర్ని మనం బ్లేమ్ చేసే ముందు వాళ్ళు ఒకరి ప్రెషర్తో వాళ్ళు వర్క్ చేస్తున్నారు. అండ్ నేను మా కోర్టుకు వెళ్ళి, మళ్ళీ మహబూబ్ నగర్ 3rd అడిషనల్ ఫ్యామిలీ కోర్టుకు వెళ్ళి, మేడం నేను కంట్రీలో లేను, అతను పెట్టిన డాక్యుమెంట్లు సిగ్నేచర్స్ వర్ రాంగ్, మీరు అది వెకేట్ చేయండి, నాకు చాలా నష్టం జరుగుతుంది, జస్టిస్ డిలేడ్ ఈస్ డినైడ్, నా ప్రాపర్టీ, నా ఆస్తి నష్టం జరుగుతుందంటే ఫ్రమ్ 2024 December 20th నుంచి కంటిన్యూస్గా షీఈస్ ఎక్స్టెండింగ్. సో నాకు ఇక్కడ కూడా మిస్క్యారేజ్ ఆఫ్ జస్టిస్ జరిగింది. నాకు పోలీసులకి నేను కంటిన్యూస్గా ఎస్పీకి, ఎస్ఐకి, సిఏకి ఇస్తున్నా, వాళ్ళు మమ్మల్ని రెస్పెక్ట్ ఇవ్వకుండా ఏ ఉమెన్ డిగ్నిటీ, దే స్లాప్డ్ ద ఉమెన్ డిగ్నిటీ అండ్ హీ వాజ్ డైరెక్ట్లీ దే వర్ థ్రెటనింగ్, వీ విల్ డిస్రోబ్ యూ. దిస్ ఈజ్ వాట్ ఏ ఉమెన్ ఈజ్ రెస్పెక్టెడ్ ఇన్ దిస్ ప్రెజెంట్ సొసైటీ. సో ఎక్కడికి వెళ్ళాను నేను పోలీస్ స్టేషన్కి వెళ్తే నాకు న్యాయం జరగలేదు. 6 నెలల నుంచి మా హస్బెండ్ రీసెంట్గా సర్జరీ అయ్యి రోజు హైదరాబాద్ నుంచి మేము కారులోని 200 కిలోమీటర్లు వెళ్ళడం రావడం. అది ఎంత కష్టమైన పని అంటే, ఒక పక్క ఇల్లీగల్ కేసులు పెడుతున్నారు పొలం దగ్గర రాకుండా, ఓ పక్క మా పొలాన్ని ఇప్పుడు దున్నుకోవలసి, మాకు కూడా అదే ఆదాయం, మా 33 ఎకరాలని వాళ్ళు కబ్జా చేసి పెట్టుకున్నారు. అండ్ పాస్బుక్లు నా దగ్గర ఉన్నాయి, అండ్ ఈసీ నా దగ్గర ఉంది, అండ్ ఇట్ ఈస్ ఓన్లీ పెండెన్సీ ఆఫ్ ద కేస్ ఇన్ ద సివిల్ కోర్టులో ఉన్నప్పుడు పొలాన్ని ఎట్లా కబ్జా చేస్తారు? నువ్వే కోర్టుకు వెళ్ళి రాంగ్ కేసు పెట్టావు. 36/2004
మళ్ళీ 542 పెట్టి దాంట్లో అయ్యే తెచ్చుకొని ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నావు. నువ్వు కోర్టు ఇచ్చే ఆర్డర్ కూడా వెయిట్ చేసుకున్నా, పొలంగా వెళ్ళిపోయావు. ఇప్పుడు ఈ స్టేజ్లో ఎవరైనా సరే వాళ్ళు ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి. నా ఆస్తి ధ్వంసం జరిగింది, నా పొలాలు మాకు ప్రాణ నష్టం జరుగుతుంది, మా దగ్గరికి వచ్చి మా పాస్బుక్లు లాక్కొని మమ్మల్ని నానా ఇబ్బందులు పెట్టి పొలిటికల్గా మమ్మల్ని హెరాస్ చేస్తున్నారు, లీగల్గా హెరాస్ చేస్తున్నారు, పోలీసులు థ్రిటన్ చేస్తున్నారు. ఇంకా ఎక్కడికి నేను రావాలి? ఇట్ ఈస్ ద ఓన్లీ ఫోర్త్ ఎస్టేట్ వేర్ ద డెమోక్రసీ ఈస్ ప్రొటెక్టెడ్, where the fundamental rights will be protected. So I have got still faith in the fourth estate, that is the journalism on the print media and what is it, electronic media. So because of this I was forced to come before, and నాకు తెలుసు నేను ఒక కొండని ఢీకొన్నానని, నేను ఒక చిన్న ఎలుకని తవ్వుతున్నాను. కానీ మనం వేసే ప్రతి అడుగు కూడా ఏదో ఒక రోజు ఫస్ట్ అడుగు అవుతుంది. ఆ రోజు గాంధీ గారు ముందుకు రాకపోయింటే ఈరోజు మనం ఉండేవాళ్ళం కాదు. సో ఈరోజు నేను ఏదైతే చెప్తున్నానో ల్యాండ్ గ్రాబింగ్ అనేది ఇది మన రాష్ట్రంలో కొత్త కాదు. కానీ దానిని కొత్తగా మీరందరూ ఈరోజు ఒక న్యూస్ కోసం రాలేదు, ఒక ట్రూత్ని బయటికి తీయండి. నేను మీ అందరికీ అన్ని ఎవిడెన్స్లు తీసుకొని వచ్చాను. ఫాల్స్ సిగ్నేచర్స్తోని అండ్ ఫోర్జరీ సిగ్నేచర్స్తో, ₹1 స్టాంప్ పేపర్తోని, ఫాల్స్లీ పుట్టింగ్ ద మనీ ఇన్సైడ్, ఇదంతా అయింది. అనిరుద్ రెడ్డికి నాకు ఒక ట్రాన్సాక్షన్ జరిగింది 2017లో. మాకు పొలాలు మీ అమ్మండి మీ గురువు గారి ద్వారా అంటే, గురువు గారిది మాకు అమ్మడం కుదరదు అంటే అతను 10 లక్షలు మా అకౌంట్లో వేసి గడ్డి పెంచుకుంటానన్నాడు. గడ్డి పెంచుకున్నా లేదు, మేము డబ్బులు ఇస్తామంటే ఆయన ఒక పొలిటికల్ లీడర్, ఓ పెద్ద మనిషి, ఆయన దగ్గరికి మేము రోజు వెళ్ళడానికి ఉండదు కదా. దాని తర్వాత అతనికి మాకు ఆ ట్రాన్సాక్షన్ కుదరక నాకు 80 లక్షలు, నేను 80 లక్షలు ఇచ్చానని చెప్పి నాకు 22 ఎకరాలు కావాలి, గురువుగారు ఎకరాలు అన్నారు. అది ఎప్పటికీ కుదరదు అని చెప్పి మా హస్బెండ్, నేను LLB ఎగ్జామ్ రాయడానికి వెళ్తే ఆయన బయట ఉంటే ఆయన తీసుకొని పోయి చెక్స్ 50 చెక్లు వాళ్ళకి ఇచ్చేసారు. ఏ చెక్స్ ఎక్కడున్నాయో చూపించాను నేను, ఇవన్నీ చెక్స్ ఎక్కడున్నాయండి, 50 చెక్స్ ఇచ్చేసి 22 డిసెంబర్ 2022లో చెక్స్ తీసుకున్నారు. రామిరెడ్డి అని అతని అసిస్టెంట్ బంజారా హిల్స్లో తీసుకున్నారు. ఆ చెక్స్ని అతను ఎన్కాష్ చేయలేదు. ఆ చెక్స్ని ఎన్కాష్ చేయకుండా ఈ సిఐ అంటాడు, మీరు అనిరుద్ రెడ్డి దగ్గర డబ్బులు తీసుకున్నా, అవును తీసుకున్నాము, మరి తీసుకుంటే మాకు అతను డిస్ప్యూట్ లేదు కదా, మేము డినై చేయట్లేదు కదా. ఆయన 1 crore చెక్స్ తీసుకున్నాడు, ఆయన ఎందుకు డ్రా చేయలేదు అంటే మా ప్రాబ్లం ఎలా అవుతుంది? ఓకే, అతను 80 లక్షలు ఇచ్చాడు, 5 ఏళ్ళు అయిపోయింది, అతనికి ఏం కావాలో అడగండి, సెటిల్ చేసుకోండి. కానీ ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఒక ఎమ్మెల్యే ఒక అక్రమంగా తప్పుడు కేసులు పెట్టడం ఒక తప్పు, అండ్ ఫోర్జరీ, బినామీ ట్రాన్సాక్షన్స్, ఇవన్నీ కూడా తప్పులు. ఇప్పుడు మీకు మీ ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, ఇప్పుడు నేను ఎవిడెన్సెస్ చూపిస్తాను, వాట్ ఈజ్ మై సిగ్నేచర్ అండ్ వాట్ ఈజ్ ఇట్. అండ్ మరి అది ఎవరికి కనిపించట్లేదా? లేకపోతే రాజకీయ నాయకులు అనే వాళ్ళకి వేరే చట్టాలు ఏమన్నా సెపరేట్గా ఉన్నాయా? వాళ్ళకి ఏదైనా కాన్స్టిట్యూషన్ ఉందా? నాకైతే అర్థం కాలేదు. రూల్ ఆఫ్ లా అన్నప్పుడు ప్రతి ఒక్కరికి ఒకటే ఉండాలి కదా. బట్ వై ఓన్లీ పొలిటికల్ పీపుల్కి దే ఆర్ ఇమ్యూన్ టు ఆల్ ద క్రైమ్స్? వాళ్ళు తప్పులు చేసి 1 year కాకముందే ఇన్ని గ్రాబింగ్లన్నీ చేస్తే, రేపు ఈ రోజు ఐ బిలాంగ్ టు ఏ క్రీమీ లేయర్, ఐఎమ్ ఏ హైలీ క్వాలిఫైడ్ పర్సన్, కొద్దో గొప్ప నేను ఫైట్ చేయగల శక్తి ఉంది. మరి మామూలు లేడీస్ ఇలాంటి వాళ్ళు మరి వాళ్ళు ఏం చేస్తారు? రేపు వాళ్ళకి ఏదన్నా అయితే ఎవరు ఫైట్ చేయాలి? నోరు మూసుకొని వాళ్ళ గొంతులు నొక్కేసి వాళ్ళ వాయిస్ రేస్ చేయకుండా వాళ్ళ పొలాల్ని ఆ SC ST వర్గం చుట్టూ జనాలు పెట్టుకొని వాళ్ళ మనుషుల ల్యాండ్సే ఈ లీడర్స్ ఇప్పిస్తారు. MPTC శ్రీనివాస్ అండ్ ధరావత్ నరసింహ అండ్ ఏమది పేరేమి యాదయ్య, పోలిపల్లి యాదయ్య, పోలిపల్లి శ్రీను, పోలిపల్లి రవి, వీళ్ళు ఇతన్ని బినామీస్ లాగుండి ఆ భూముల్ని కొట్లాడడం. ఇప్పుడు మా దాంట్లో కబ్జా చెల్లాడు. ఏమంటాడంటే మేము దాన్ని సెటిల్మెంట్ చేస్తాం, సెటిల్మెంట్ చేసుకున్నాడు. వెళ్దాం సెటిల్మెంట్, మీ ఎమ్మెల్యే దగ్గరికి అంటే రాలేదు. 30 ఎకరాలు ఉంది కదా, మాకు 10 ఎకరాలు ఇచ్చేస్తే మేము మాట్లాడతాం. 10 ఎకరాలు ఇస్తే నువ్వు మాట్లాడేదేంటి? చట్టమంతా నా దగ్గర, నువ్వు పీకేదేంటి అని చెప్పి మేమేం చేస్తామంటే మేము వెళ్ళలేదు. మేము త్రూ కోర్టు ద్వారానే ఫైట్ చేయాలని డిసైడ్ చేసుకున్నాం. అండ్ కోర్టు ద్వారా కూడా చేస్తే కోర్టులను కూడా నా ఆస్తి ధ్వంసం అయిపోతుంది, కానీ ఇంజెక్షన్ ఆర్డర్ తీయట్లేదు. ఆ ఒక్క ఇంజెక్షన్ ఆర్డర్ కూడా ఒక పోస్ట్ మ్యాన్, ఆ పిల్లోడు 18 ఏళ్ళు హ్యాండిక్యాప్డ్ ఫ్రమ్ ఆంధ్ర, ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి
పీటీడీ లక్ష్మి అనే ఆమె లెటర్స్ నీ దగ్గరికి వస్తాయని వాళ్లే రాసేసుకొని వాళ్లే తీసేసుకొని, ఏవండి అవి రసీదులు ఏవి, అవి నేను కంట్రీలో లేనప్పుడు అవి తీసేసుకొని ఆ డాకెట్ ఆర్డర్స్ అవి. చింతకింద కృష్ణ అనేవాడు, అతను అనిరుద్ రెడ్డి సోషల్ మీడియా హ్యాండ్లర్ అండి. అండ్ పేరేందా ఇంకొక అతను లక్ష్మీనారాయణ గౌడ్, అతని ఇంటి మేడం అది కింద పడిపోతున్నాయి, లక్ష్మీనారాయణ గౌడ్ అని. ఇప్పుడు అక్కడ చూడండి ప్రాపర్టీస్ అని, అది ఒకసారి ఆ ఇన్స్పెక్టర్ ఇవ్వండి ఒకసారి, అది ఇవ్వండి. ఇక్కడ చూడండి, ఇది ఇలా జరుగుతుంది. అక్కడ లా అండ్ ఆర్డర్ అనేది టోటల్గా పోయింది. ఒక స్త్రీగా నా పిల్లల యొక్క ఆస్తులు కాపాడే రైట్ నాకుంది. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు ఏం చేస్తున్నారంటే మమ్మల్ని చాలా విధాలుగా మానసికంగా హింసిస్తున్నారు, శారీరకంగా హింసిస్తున్నారు, మెంటల్ దాన్ని ఏమంటే ఫైనాన్షియల్గా హింసిస్తున్నారు. రోజు అడ్వకేట్లు పెట్టుకెళ్ళడం, హైకోర్టులో ఫాల్స్ కేసులు వేయడం, హైకోర్టుకి వెళ్ళి ఫాస్ట్ ఆర్డర్స్ తెచ్చుకోవడం. అంటే ఒక్క ఎమ్మెల్యే అనే అతను ప్రజలు ఎన్నుకున్నందుకు ప్రజల్ని రక్షించాలా, ప్రజల్ని భక్షించాలా? ఐఎమ్ ఆస్కింగ్ ద ప్రింట్ మీడియా బికాజ్ నాకు 3 సంస్థల నుంచి ఏంటండి అది. సో ఇక్కడ చూడండి, ఇందులోని ఒక ఎస్ఐ అతనికి సన్మానం జరుగుతుంది. ఈయన పెహల్గాం వెళ్ళాడో మరి లేకపోతే కార్గిల్ యుద్ధానికి వెళ్ళాడో తెలియదు, కానీ ఆయన తన డ్యూటీ తీసుకోవడానికి ఆయన ఎవరైతే ఇందులో ఉన్నారో ఆ నేరం చేసిన వాళ్ళందరూ ఇందులో ఉన్నారు. ఇంకా వాళ్ళ మీద కేసు పెట్టమంటే వాళ్ళు ఏం పెడతారు? పెట్టరు కదా. సో దిస్ ఈజ్ హ్యాపెనింగ్ లైక్ దట్. అండ్ దాని గురించి అని చెప్పి వాళ్ళ మీద ట్రెస్పాస్ పెట్టాను. FIR 121 of 2000. ఇదిగోండి, వాళ్ళ ముగ్గురు మీద FIR బుక్ అయింది. ఇంతవరకు పోలీస్ కానీ, ఎస్పీ కానీ, సిఐలు కానీ యాక్షన్ తీసుకున్నారు. దిస్ ఈస్ ద రిపోర్ట్. ఐ హ్యావ్ గివెన్ ద రిపోర్ట్ ఇన్ ఏ వెరీ ఎలాబరేట్ వే. దిస్ ఈస్ ద కంప్లైంట్ ఐ హ్యావ్ గివెన్. దిస్ ఈస్ ద FIR booked after 4 months of the High Court order. And they can do the contempt of the court also. They are not arrested. And they are in my land. ఇప్పుడు వాళ్ళ మీద ఎవరు చర్య తీసుకోవాలి? టాస్క్ ఫోర్స్ వెళ్తుందా, 100 వెళ్తుందా, లేకపోతే ఎవరు వెళ్ళాలి? పోలీస్ అయితే టోటల్గా పోలీస్ ఎంత ఫెయిల్ అయింది. నేను ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు నేను ప్రింట్ మీడియాని, ఈ ఎలక్ట్రానిక్ మీడియాని నేను ఎందుకు ఆశ్రయించానంటే కత్తి కంటే కలం పదునైంది కాబట్టి నేను ఇక్కడ ట్రూత్తో నేను వచ్చాను. రేపు నా మీద నా క్యారెక్టర్ అసెసిన్ చేస్తారు, మా మీద చాలా రకాలు, మేము అందరి దగ్గర అడ్వాన్సులు తీసుకున్నాం, ఇది అది అని చెప్తారు. ఫేక్ అగ్రిమెంట్లు తయారు చేసుకొని నా 40 కోట్ల ఆస్తిని కబ్జా చేయడానికి ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ లా చేసుకున్నారు. తెలంగాణ అంటే ప్రపంచంలోని అది విశ్వనగరం, కానీ దాని మీద ఇన్వెస్టర్స్ రేపు మాలాంటి వాళ్ళు USA నుంచి, అమెరికా నుంచి, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, నెదర్లాండ్ ఇక్కడి నుంచి వాళ్ళు డబ్బులు సంపాదించి మన తెలంగాణ బిడ్డలు బ్యాక్ రావాలి అని అంటే, అమ్మో అడ్వకేట్ దేవకీకే అయితే మేము ఎందుకు ఇన్వెస్ట్ చేయాలంటారు. సో ఇట్ ఈస్ ద థ్రెట్ టు ద ఇన్వెస్టర్స్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో డిగ్నిటీ ఆఫ్ ద ఉమెన్ ఈస్ థ్రెట్. వెన్ ఏ లేడీ వెంట్ టు ద పోలీస్ స్టేషన్, దే మేడ్ మీ టు సిట్ అప్ టు నైట్ 8 o'clock టు గివ్ ద స్టేషన్ బెయిల్. సో నన్ను ఒక పక్కన కేసులు బుక్ చేస్తున్నారు, ఇంకో పక్కన మాకు కోర్టులో న్యాయం జరగట్లేదు. సో జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్. డిలే అయిపోయింది, మా పొలం అంతా అయిపోయింది. ఇప్పుడు నేను ఈ కేసులు పెట్టడానికి కారణం ఏంటి అని అంటే, నేను బయట నుంచి నేను పోరాడదలుచుకున్నాను. నేను మీడియా ముందు ఒకటి, ఆఫ్ ద మీడియా, ఆన్ ద మీడియా కాదు. ఐ కేమ్ డైరెక్ట్లీ టు ఫైట్ విత్ ద సిస్టమ్. ఈ సిస్టమ్ ఫెయిల్ అయినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి నేను? ఐ హ్యావ్ టు ఫైట్ బై మై సెల్ఫ్ విత్ ద మీడియా. అండ్ ఈరోజు మీడియా మీరు న్యూస్ తీసుకోవడానికి రాలేదు,
నాతో పాటు మీరు నిజాన్ని బయట తీయాలని చెప్పి నేను ఇన్వైట్ చేశాను. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ సపోర్టింగ్ మీ అండ్ విచ్ ఈజ్ ఆల్సో మేకింగ్ మీ మోర్ స్ట్రాంగ్. ఇట్ ఈస్ నా ఒక్కరిదాని ఆక్రోషణ ఆవేదన కాదు, కొన్ని వందల మంది నోర్లు నొక్కేసి వేల కోట్లు లక్షల కోట్లు వాళ్ళు సంపాదించుకుంటూ మాకు వచ్చిన తాతల తలాల భూములన్నిటి దొంగతనం చేస్తుంటే మేము ఎందుకు ఊరుకుంటాం? ఆగండి. ఎమ్మెల్యే బినామీని చేశారు. ఈ దాంట్లోనే మీకు ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి ట్రాన్సాక్షన్స్ లక్ష్మీనారాయణ గౌడ్ అకౌంట్లోకి డబ్బులు లక్ష్మీనారాయణ గౌడ్ అకౌంట్లోకి ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి డబ్బులు ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. అది నాకు ఎంత అయిందని కాదండి, దే ఆర్ కనెక్టెడ్ టు ఈచ్ అదర్. ఇతనికి ఆయనకి కనెక్షన్ ఏంటి? తర్వాత ఇతనేమో సివిల్ కేసు పెట్టాడు, అతను ఈ కేసు పెట్టాడు. ఇదంతా కూడా పొలంలోకి వెళ్తే మా ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చెప్తున్నాడు, మా బాస్ చెప్తున్నాడు అని అన్నాడు. ఎవరు ఏంటి ఎక్కడ అని కాదు. ఈ బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకుంటే జనంపల్లి అనిరుద్ రెడ్డి ఆయనకి డబ్బులే 13 లక్షలు 6 లక్షలు 7 లక్షలు బినామీ ట్రాన్సాక్షన్స్ జరిగాయి. దీని మీద ఎంక్వైరీ జరగాలి, ఈడీ ఎంక్వైరీ జరగాలి, ఐటీ ఎంక్వైరీ జరగాలి అండ్ సిబిసిఐడి ఎంక్వైరీ జరగాలి. దెన్ ఓన్లీ మాలాంటి వాళ్ళకి న్యాయం అని చెప్పి నా మీద ఏ అటాక్ అయినా చెయ్యొచ్చు, మా ప్రాణానికి హాని కూడా జరగచ్చు. నేను ఈ పత్రికా ముఖంగా విన్నవించుకుంటుంది ఏంటి అని అంటే, మాకు పోలీస్ ప్రొటెక్షన్ కావాలి. నా పొలాన్ని వాళ్ళు ఇమీడియట్గా నాకు హ్యాండ్ ఓవర్ చేయాలి, వాళ్ళని ఎల్లగొట్టేసేయాలి అండ్ సిబిసిఐడి ఎంక్వైరీ జరగాలి. అనిరుద్ రెడ్డికి నాకు 2017లో పొలం గడ్డి పెంచుకుంటాను, పొలం ఇవ్వండి అని అడిగాడు. నా అకౌంట్లో 10 లక్షలు వేసాడు. తర్వాత నాకు 10 లక్షలు 20 లక్షలు ఎవరో వయా మీడియా పంపించారంట. అది మా కజిన్స్ కరోనాలో చచ్చిపోయిన ఇద్దరు తీసుకున్నారు, మా వరకు రాలేదు. అవి డైరెక్ట్ గా నా అకౌంట్ లోకి 10 లక్షలు వేసాడు. దానికి ఏ విధమైన అక్నాలెడ్జ్మెంట్ కానీ అగ్రిమెంట్ కానీ టోకెన్ ఆఫ్ అడ్వాన్స్ అనేది ఏది లేదు. అదే విధంగా లక్ష్మీనారాయణ గౌడ్ కూడా 6 లక్షలు వేసాడు. నాకు లీగల్ గా ముట్టింది 16 లక్షలు. తర్వాత 10 లక్షలు ఏదో రసీదులు తీసుకొచ్చారు అని అన్నారు. తర్వాత మా హస్బెండ్ ని అబ్జెక్ట్ చేసి అందులోని 60 లక్షలు నాకు అప్పుడు ఇచ్చానన్నారు. అయినా కూడా మేము యాక్సెప్ట్ చేసాం. అతనితో గొడవ పెట్టుకోవడం వేస్ట్, 2 ఎకరాలు పోతే పోయిందని చెప్పి మేము అతనికి చెక్కులు వెళ్ళి ఇచ్చేసి వచ్చాం. ఇదిగోండి చెక్కులు 50 లక్షలు 2 చెక్కులు ఇచ్చాం. ల్యాండ్ మొత్తం కబ్జా చేశారండి. వాళ్ళకి వచ్చిన ఇంజెక్షన్ ఆర్డర్ వాజ్ ఓన్లీ ఫర్ 11 acres. మరి పోలీసు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదండి? ఎవరు అడగరు ఎందుకు? ఇప్పుడు మీరు లైవ్ లో కనుక ఒక అబ్బాయిని పిలిచి అడతాను. ఇప్పుడు నేను వాళ్ళు ఎంత భయంకరంగా, ఇప్పుడు మీరు నా దగ్గర ఉన్న క్లిప్పులు కావాలంటే నేను చూపిస్తాను. వాళ్ళు ఎలా మాతో మాట్లాడుతున్నారు అంటే, మేము ఎందుకు చేయకూడదు, మేము కబ్జా చేస్తామని డైరెక్ట్ మాట్లాడుతున్నారు. ఐ హ్యావ్ గోట్ ఆల్ ద వీడియోస్. అది లక్ష్మీనారాయణ గౌడ్ అండ్ హీఈస్ ఇతని అకౌంట్ లోకి అతని బ్యాంక్ అకౌంట్. ఇతను ఒక చిన్న కారు రైతును అని చెప్పి అతను పరిచయం చేసుకున్నాడు ప్లెయింట్ లోని వాటిలోని. ఇందులోని ట్రాన్సాక్షన్స్ ఒకసారి చూడండి. చెక్ నెంబర్లతోని రోజుకి 2 లక్షలు 3 లక్షలు ట్రాన్స్ఫర్. ఇప్పుడు అనిరుద్ రెడ్డి నాకు డైరెక్టా ఇండైరెక్టా చెప్పండి? నా అకౌంట్లో పడ్డాయి. నేను ఎవరికి ఏది రాసివ్వలేదు, డైరెక్ట్ గా నా అకౌంట్ లోకి డబ్బులు పడ్డాయి. వాళ్ళ దగ్గర ఏమీ లేవు. అయితే అతను మొన్న ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకోవడానికి నేను 6 లక్షలు వేసానని బ్యాంక్ స్టేట్మెంట్ చూపించాడు, కానీ దాని మీద ఏమీ లేదు. తర్వాత నేను 2018లో లీగల్ గా నా పేరు మార్చుకున్నాను, ఏటి దేవకి లక్ష్మీరెడ్డి అని. 2018 కన్నా ముందు పిటిడి లక్ష్మి అని ఉండేది. మాకు ఏ కారణం కాదు, మా దగ్గర మేము గడ్డి పెంచుకుంటాం, మీరు ల్యాండ్ అమ్మితే మీ గురువు గారి దగ్గర నుంచి మాకు 4-5 ఎకరాలు ఇవ్వండి అని అన్నారు. అది మేము అసలు దాన్ని అక్నాలెడ్జ్ కూడా చేయలేదు. వాళ్ళకి మా దగ్గర ల్యాండ్ తీసుకునే ఉద్దేశం ఉంది. మాకు కూడా 4-5 ఎకరాలు అమ్ముదాం అనుకున్నాం. ఆ రోజు ధర కూడా 25 లక్షల నుంచి 30 లక్షలు ఉంది. మొన్న అనిరుద్ రెడ్డి నేత.com లో అతని డిక్లరేషన్ లోని 2022లో 5 ఎకరాల ల్యాండ్ ని 2.5 కోట్లు కొనుక్కున్నాడు. బట్ నా 22 ఎకరాలని 80 లక్షలకు కావాలంటున్నాడు. అక్కడ ఆయనకి మాకు నెగోషియేషన్ కుదరక మేము చెక్కులు ఇచ్చా, అతను డబ్బులు తీసుకోలేదు.
అతను 80 లక్షలు నాకు ఇచ్చామంటున్నాడు. దానికి ఏం కావాలో అడిగితే మేము అతను డబ్బులు ఇచ్చేస్తాం. ఎందుకు ఈ దొంగ పనులన్నీ చేస్తున్నారు? నువ్వే డైరెక్ట్ గా మాతో కేసు పెట్టొచ్చు కదా, రికవరీ సూట్ వేయచ్చు కదా. ఈ లక్ష్మీనారాయణ గౌడ్ ఎవరు, ఈ పోలిపల్లి యాదయ్య ఎవరు, ఈ ఎంపీటీసీ శ్రీని ఎవరు, వాళ్ళందరినీ మా మీదకి ఎందుకు అటాక్ చేపిస్తున్నాం? అతను మాకు డబ్బులేసి గడ్డి పెంచుకుంటాను, మాకు ల్యాండ్ కావాలంటే ఆ ల్యాండ్ మా పేరు మీద లేదు. నా దగ్గర ఓన్లీ కొంచెం ల్యాండ్ ఉంది. నేనేమన్నానంటే మీరు వేసిన డబ్బులకి ఇంత ఎకరం చొప్పున తీసుకుంటే నేను 6 ఎకరాలు మీకు రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పాను. ఆ 6 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేయాలి, గురువు గారికి 20 ఎకరాలు కూడా చేయాలన్నారు. అప్పుడు మేము ట్రాన్సాక్షన్ ఆపేసి అతను ఎంత అడిగినా కానీ 1 crore 2 కోట్ల ఇచ్చేద్దామని వి డిసైడెడ్. జరిగింది, అతనికి నాకు ట్రాన్సాక్షన్ జరిగింది, మంచిగానే జరిగింది. కానీ మధ్యలో ఉన్న ఈ మనుషులందరూ కలిపి అతను చాలా సౌమ్యంగా ఉండేవాడు, మాతో మంచిగానే ఉన్నాడు. మరి ఎందుకు ఇలా మారిపోయి మా మీద ఇలా కేసులు ఎందుకు పెడుతున్నాడో, ఈ ఎమ్మెల్యే అయిన తర్వాత ఇదంతా నాకు తెలియదు. మహబూబ్ నగర్ లో ఏంటంటే ఫస్ట్ 1 కోటి రూపాయల ప్రాపర్టీకి 10 లక్షలు వేస్తారు కొనుక్కుంటామని. అక్కడ ప్రాపర్టీని బ్లాక్ చేసేస్తారు. 4-5 ఏళ్ళు మర్చిపోతారు. ఆ డబ్బులు తీసుకున్న వాళ్ళు కూడా ఏదో అవసరం వాడు వచ్చినప్పుడు అమ్ముదాంలేని వాళ్ళు అనుకున్నారు. ఈ లోపల వాళ్ళు ఏం చేస్తారంటే 4-5 ఏళ్ళు అయిన తర్వాత పొలం రిజిస్ట్రేషన్ చేయమంటారు. నువ్వు డబ్బులు ఇవ్వాలంటే అప్పుడు దాని ఖరీదు 10 లక్షలు వేసేసాను కదా అంటారు. వితౌట్ ఎన్ అగ్రిమెంట్. అలాంటి నెంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి. అది ఎలా ఉంది అని అంటే ఒక పాండమిక్ లాగా, అదేంటంటే ఒక క్యాన్సర్ వ్యాధి లాగా ఈ కబ్జా అనేది మన రాష్ట్రంలోని బయలుదేరింది. అది ఒక రక్షణ లేకుండా, ధన మాన ప్రాణానికి రక్షణ లేకుండా ఆడవాళ్ళకి జరుగుతుంది. నేను కస్టోడియన్ కాబట్టి రేపు నా మీద, నా క్యారెక్టర్ మీద రకరకాల బురద చల్లుతారు. కొండతో నేను ఢీకొంటున్నా. నా దగ్గర న్యాయం ఉంది కాబట్టి ఐ ఫైట్ టిల్ ద ఎండ్. నేను మీ ముందుకు వచ్చింది ఏడవడానికో ఒక సింపతికో నేను రాలేదు. I have come here to fight for my rights. I have come here to bring out the notice. అతను నార్మల్ గా వచ్చి సెటిల్మెంట్ చేసుకున్నాడా సరిపోయింది. ఇక్కడి నుంచి మేము కూడా ఎంత దూరమైనా మేము వెళ్తాం. ఇంటెన్షన్ అంటే నాకు పోలీసులు రక్షణ లేదు. నా ల్యాండ్ నా ఊర్లో నుంచి నన్ను వెళ్ళగొట్టి సంబంధం లేనోడు ఇల్లీగల్ గా నా పొలాన్ని దున్నుతున్నాడు. నేను పోలీసుల దగ్గరికి వెళ్ళాను, పోలీస్ కేసు పెట్టాను, ఎవరు ఏది యాక్షన్ తీసుకోలేదు. మరి నేను ఎక్కడికి వెళ్ళాలి? నేను కోర్టులో కూడా నాకు ఇంజక్షన్ ఆర్డర్, నాకు న్యాయం జరగలేదు కదా. ఇట్ వాజ్ డిలే. నేను న్యూజిలాండ్ నా పిల్లల్ని వదిలిపెట్టి నేను వచ్చాను. నేను ఎంతవరకు చేస్తాను? నేను రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి, డైనమిక్ లీడర్, అతని డిస్ట్రిక్ట్ లోనే ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్, ల్యాండ్ కబ్జా జరుగుతుంది. దానిని అతను ప్రోబ్ చేయాలి. పోలీసులు ఎందుకు నాకు రక్షణ కల్పించలేదు? పోలీస్ ప్రొటెక్షన్ కావాలని రిపీటెడ్ గా 6 నెలల నుంచి తిరుగుతున్నాను. మేము ప్రతిరోజు మహబూబ్ నగర్ వెళ్ళినప్పుడు మమ్మల్ని దారిలో ఎవరైనా ఏదైనా చెయ్యొచ్చు, మాకు రక్షణ ఏది? నేను ఈ పత్రికా ముఖంగా మన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మన స్టేట్ ఇన్ఛార్జ్ శ్రీమతి మీనాక్షి నటరాజన్ గారిని రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ఈ సమస్యని అతి తొందరగా ఇంటర్వెన్ చేసి అందులోని ఏం జరుగుతుందో అని చూసి దీనికి సెపరేట్ కమిషన్ వేసి ట్రూత్ బయటికి తీసుకురావాలి. నాకు నా ల్యాండ్ రావాలి. నా ల్యాండ్ లో వచ్చిన కబ్జా వాళ్ళు ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసి నాకు నష్టం చేసిన వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి ఇమీడియట్ గా. నేను కోర్టు ఆర్డర్ ఉన్నా కూడా వాళ్ళు చర్య ఎందుకు తీసుకోవట్లేదు? ఎవరు? నేను ఇవాళ ఇంజక్షన్ ఆర్డర్ హైకోర్టులో అనిరుద్ధ్ రెడ్డి పేరు చెప్పి వేశాను. నాకు ఈ రోజు సాయంత్రానికల్లా నాకు ఆర్డర్ వస్తుంది. నాకు పోలీస్ ప్రొటెక్షన్ కోసం ఈ రోజు నేను ఈ రోజు వేసా. అది ఇక్కడే జస్ట్ 1 minute ఇక్కడ చూడండి. రిట్ పిటిషన్ అనే వేసారు, అది చూడండి. వేసానండి, కాష్ కాదు, ఇవాళ వేసింది ఉండాలి. ఇది ఇదేనండి. మాకు జరిగిన అన్యాయం అంటే ఇదేదో నేను టైం పాస్కో లేకపోతే ఏదో ఇచ్చేయడానికో కాదు.
మీరు ఈ ప్రింట్ మీడియా, సోషల్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా దాన్ని మాకు ఏ విధంగా ముందుకు నడిపించి సపోర్ట్ చేస్తారనేది ఇంపార్టెంట్. ఐ హ్యావ్ నాట్ కమ్ ఫర్ ఎనీ టైం పాస్.